హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. మనం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మనం లైనింగ్ ఫస్ట్ వాష్ చేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. మనకి ఈవెన్గా ఉందా లేదా అనే దానికి సరే ఒక పావించి మనం పైన ఫస్ట్ కుట్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెంత్ చూసుకోవాలి. మనకి 39 కావాలి. 39 అంటే మనం ఒరిజినల్ 39 అయితే సరిపోతుంది. ఇది మనం 38 పెట్టుకుంటే సరిపోద్ది. ఒరిజినల్ మనకు 39 కాబట్టి లైనింగ్ మనం 38 పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంతలో మనం హాఫ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ కస్టమర్కి 16 ఉంది, మనం 8 తీసుకుంటున్నాం. ఇది కంపల్సరీ షోల్డర్ ఎంత ఉంటే అంత మనం అందులో హాఫ్ పెట్టుకోవాల్సిందే, కంపల్సరీ పెట్టుకోవాలి. నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. నెక్ విత్ మనకి ఒక 40 ఇంచెస్ ఉందనుకోండి. సపోజ్ మనకు ఒక 40 ఇంచెస్ చెస్ట్ ఉంటే కనుక మనం 3 ఇంచెస్ తీసుకుంటాం. 40 బిలో ఉంటే కనుక 3 ఇంచెస్ నెక్ విత్ తీసుకుంటాం. 40 కంటే అబోవ్ ఉందనుకోండి చెస్ట్, అప్పుడు మనం అంటే 42, 44 అలా ఉందనుకోండి, అప్పుడు మనం 3.3 అలా తీసుకుంటాం. ఇంకా అంతకంటే ఇంకా హెవీగా ఉంటే కనుక 3.5 తీసుకుంటాం నెక్ విత్. మీకు అర్థమైంది కదా. నెక్ విత్ 40 లోపు కనుక చెస్ట్ ఉంటే, 40 నుంచి 40 బిలో కనుక ఉంటే మనం 3 ఇంచెస్ తీసుకుంటాం. లేదు అంతకంటే కొంచెం 42 ఆర్ 44 అలా 46 వరకు మనం 3.3 అలా తీసుకుంటాం నెక్ విత్. ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి చెస్ట్, అప్పుడు మనకి 3.5 వరకు కూడా తీసుకుంటాం నెక్ విత్. అర్థమైంది కదా. షోల్డర్ 16 అయితే మనం అందులో హాఫ్ పెట్టుకున్నాం, 8 పెట్టుకున్నాము. అండ్ నెక్ విత్ వచ్చేసి ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెడుతున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెడుతున్నాము, 8 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ మనకి ఫుల్ రౌండ్ వచ్చేసి 39 ఇంచెస్ ఉంది. 39 ఇంచెస్ అంటే మనకి 40కి 1 ఇంచ్ తక్కువ ఉంది. అంటే 10కి ఒక పాయింట్ తగ్గిస్తే సరిపోతుంది. అంటే 4 భాగాల మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 2 భాగాలు ఉంది బ్యాక్ పార్ట్, అండ్ ఫ్రంట్ కూడా 2 భాగాలు వేస్తాం. అంటే 4 ఫోల్డింగ్స్. క్లోజింగ్ ఎప్పుడు మన వైపుకు ఉండాలి, ఓపెన్ అవుట్ సైడ్కి ఉండాలి. ఇది కంపల్సరీ ప్రతి వీడియోలో నేను చెప్తాను కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద అంటే మనకు 39 వచ్చింది కాబట్టి దాన్ని 4 భాగాలు చేసుకుని అందులో ఒక భాగం మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. పెట్టుకుని దానికి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుకి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఆర్మ్ ఇలా రౌండ్ తీసుకోవాలి. మనకి కర్వ్ స్కేల్ ఉంటే కనుక కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా. మనం ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి. అండ్ ఇది కూడా ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు మళ్ళీ ఇలా క్రాస్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనకి ఆర్మ్ అరౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. సరిపోతుంది. అంటే 8.3 వచ్చింది మనకి. అంటే 17కి కొంచెం తక్కువ అనమాట. సో అది సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి సైడ్స్ కట్స్ ఎక్కడ వరకు అనేది చూద్దాం. సైడ్ కట్స్ వచ్చేసి 20 ఇంచెస్. సైడ్స్ మనకి ఇక్కడ 20 ఇంచెస్ దగ్గర మనకి కట్స్ రావాలి. అలాగే వేస్ట్, అంటే వేస్ట్ కూడా మ్యాక్సిమం ఒకేలా ఉంది, పెద్ద షేప్ ఏమీ లేదు ఈ కస్టమర్కి అయితే. సో మనం బ్యాక్ సైడ్ డాట్ ఇస్తే కొంచెం షేప్ కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే పెద్ద షేప్ లేదు కాబట్టి. అండ్ హిప్ వచ్చేసి 45.5, అంటే మనకి 12కి ఒక 2 పాయింట్స్ తగ్గుతుంది. 45.5 మనకి హిప్ వచ్చేసి 45.5. 45.5 అంటే 11.5కి 1 పాయింట్ తగ్గుతుంది.
అండ్ 1 ఇంచు ఖర్చు, ఇక్కడ కట్స్ కోసం లోపల ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నడుము, ఇది చెస్ట్ లూజు, ఇది హిప్ లూజు. అండ్ ఆర్మ్ అరౌండ్ కూడా మనం పెట్టుకున్నాం, చెక్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం జస్ట్ కొద్దిగా మనకి కట్ చేస్తే సరిపోతుంది, ఎంతో కాదు, ఒక 1/2 ఇంచు. ఇలా జస్ట్ మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా తీసుకుంటే సరిపోతుంది, ఒక 1/2 ఇంచు వరకు. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అండ్ ఫ్రంట్ కూడా హాల్టర్ నెక్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకి కట్స్ దగ్గర జస్ట్ కొంచెం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి కట్ అని తెలియడం కోసం. ఇప్పుడు మనకి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ డ్రా చేద్దాం. కూడా మనం ఒకసారి ఐరన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ మీకు ఇది క్లియర్గా కనిపిస్తుందో లేదో, మనకి సేమ్ బ్యాక్ ఎలా వేసామో దాన్ని బట్టి మనం ఇలా డ్రా చేస్తున్నాము ప్రెజెంట్ అయితే. ఇది తీసేసుకున్నాం ఇక్కడ వరకు. మనం ఇక్కడ మెయిన్ చూడవలసింది ఇక్కడే. మనం ఇక్కడ నుంచి చూసారు కదా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ డీప్ ఎంత కావాలనేది చూసుకోవాలి. మనకి ఫ్రంట్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. అంటే దాని మీద మనం దీనికి ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకుందాము. జస్ట్
ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 1.5 కానీ అండ్ 1.5 ఇంచెస్ దగ్గర కానీ ఒక మార్క్ చేసుకుందాం. చూసారు 1.5 దగ్గర నేను మార్క్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ ఎలా డ్రా చేసుకోవాలి అనే దానికోసం ఒక ఐడియా. మనకి ఇప్పుడు ఇక్కడ మరీ అలా బ్రాడ్ మరీ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు ఇలా మనం ఇలా క్రాస్ తీసుకోవచ్చు. మనం బ్రాడ్ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఇలా మనకి ఒక ఐడియా కోసం అనమాట ఇలా తీసుకుని మనం ఇప్పుడు ఏ షేప్ అయినా మనం డ్రా చేసుకోవచ్చు. ఇందులోనే స్టార్ నెక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇలా స్ట్రైట్గా తీసేయకుండా కొంచెం ఇలా కొంచెం కర్వ్ తీసుకుంటే మనకి ఇలా 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 కొంచెం కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే కావాలి అంటే మనం ఇలా స్టార్ నెక్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా రౌండ్ షేప్ తీసాను, అంటే మరీ ఎక్కువ బ్రాడ్ వద్దు కాబట్టి కస్టమర్కి మనం ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. బ్యాక్ మనం ఎలా అయితే సేమ్ తీసుకున్నామో ఇంతవరకు మనం ఈ పార్ట్ ఇలా డ్రా చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత నెక్ విత్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో ఇది కూడా 3 ఇంచెస్ పెట్టుకుని ఇప్పుడు ఇటువైపు నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం. 1.5 పెట్టుకుని దీన్ని మనం ఇలా క్రాస్ తీసుకున్నాం. మనం 1.5 కూడా తీసుకోవచ్చు. సో ఇలా క్రాస్ తీసాం అనమాట. తీసి ఇక్కడి నుంచి మనం ఈ 3 ఇంచెస్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి మనం నెక్ డీప్ చూసుకున్నాం. అంటే 7 ఇంచెస్ ఉంది మనకు డీప్. దాని మీద కొద్దిగా ఒక 2 పాయింట్స్ తగ్గించి పెట్టాను నేను. సో ఇక్కడి నుంచి మనం ఇలా రౌండ్ షేపు ఇందులోకి కలపాలన్నమాట. ఇది మనకి హాల్టర్ నెక్ కటింగ్ అయితే డ్రెస్ కటింగ్ ఇది. సో ఇప్పుడు మనం నెక్ ఎలా కట్ చేసుకోవాలి, అంటే ప్యాచ్ ఎలా వేసుకోవాలి, ఫీజింగ్ ఎలా వేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు నేనైతే ఇది కట్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, ఒక డౌట్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనం ఇది ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం ఇది 3.5 వరకు పెట్టుకోవచ్చు. మనం ఇది 3.5 పెట్టుకోవాలి. 3.5 పెట్టుకొని నేను కొంచెం మనం ఇది జాయిన్ చేస్తాం కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మనకి ఇంచుమించుగా ఇక్కడ 4 ఇంచెస్ దాకా మనం పెట్టుకుంటాం అన్నమాట. చూసారు కదా, ఇక్కడ 4 ఇంచెస్ దాకా మనం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ హైట్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాం. నెక్ విత్ 3 ఇంచెస్ తీసుకున్నాము. ఈ హైట్ వచ్చేసి 4 ఇంచెస్. మనం 3 తీసుకుంటే మనం 3.5 వరకు తీసుకోవాలి. ఇది మనం 3.5 తీసుకుంటే 4 వరకు తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ మనకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే కొంచెం మనం స్టిచ్ చేసేటప్పుడు గట్ట కొంచెం జాయిన్ చేస్తాం కదా, సో దాని గురించి నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే ఇది 3 తీసుకున్నాను, ఇది 4 తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి నెక్ విత్ ఏదన్నా మనం కనుక పెంచుకుంటే దాన్ని బట్టి పైది కూడా మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ పార్ట్ లోచంక తీసుకోవాలి.
చూసారు కదా, మనకి ఫ్రంట్ది రో చంక వచ్చింది. ఇది బ్యాక్, అంటే సైడ్స్ కట్ చేయడం కోసం నేను ఇలా వేసాను అనమాట. ఇప్పుడు మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే, బ్యాక్ అయితే ఇలా కట్ చేస్తాము అండ్ ఫ్రంట్ అయితే ఇది ఇలా కట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నెక్ కట్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా నేను 2 పాయింట్స్ తగ్గించాను కాబట్టి ఇలా కట్ చేసేస్తున్నాను, లేదంటే ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్ ఎలా వస్తుందో. చూసారు కదా, ఇప్పుడు మనకి కాలర్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇది ఇప్పుడు మీకు కటింగ్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అండ్ అలాగే దీనికి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కట్ చేయాలి. 1/2 ఇంచు చెప్పాను కదా ఇక్కడ బ్యాక్ సైడ్, ఆ 1/2 ఇంచు కూడా మనం లైట్గా కట్ చేసేద్దాం. జస్ట్ చాలా తక్కువ కట్ చేస్తున్నాను. ఐరన్ చేస్తాను కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు కుట్లకు పెట్టుకున్నాం. నేను ప్రతి దానికి ఎక్స్ట్రా అట్లా 1/2 ఇంచు కుట్లకు సపరేట్గానే పెడతాను, డైరెక్ట్గా కలపను అనమాట. 16.5, 16.5 1/2 ఇంచు కుట్లకి ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5, అంటే 10కి ఒక 2 పాయింట్స్ తగ్గుతుంది. 2 ఇంచెస్ ఖర్చుకి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం ఇందాక 17 పెట్టాము. మనం ఒకసారి చెక్ చేద్దాం. ఒక 2 ఇంచెస్ ఖర్చుకి. చూసారు కదా, ఇక్కడి నుంచి మనం ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, చెక్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చుకి. చూసారు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు మన కుట్లకు ఉంది.
ఇప్పుడు సెంటర్లో మనం ఒక టక్ పెట్టుకోవాలి అండ్ ఖర్చు దగ్గర కూడా చిన్న టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు లో చంక తీసుకోవాలి. చూసారు కదా, ఇది 2 లేయర్స్ అంటే 2 హ్యాండ్స్కి ఇక్కడ 1.5 ఇంచ్ తర్వాత అండ్ ఈ ఖర్చుకి మిడిల్లో మనం పెట్టుకోవాలి. మీకు అంతగా రావట్లేదు అనుకుంటే మనం టేప్తో కూడా ఇలా కొలుచుకుని, చూసారు కదా 8 ఇంచెస్ వచ్చింది. దీనికి మిడిల్లో 4 ఇంచెస్ దగ్గర పెట్టాం. ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ ఇలా కొద్దిగా డౌన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కొంచెం మనం పైకి కలపాలి. చూసారు కదా, లో చంక్ కూడా తీసేసుకున్నాం. మనకి లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. ఒరిజినల్ పార్ట్ రేపు కట్ చేసి అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను.